నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పోడు భూములు, అటవీ భూములకు సంబంధించిన వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారి హక్కులేంటి, పోడు వ్యవసాయం చేసుకునే వారికి ఉన్న చట్టాలేమిటి, గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ఈ అంశాలపై పూర్తి అవగాహన కల్పించే అందుకు సిద్ధంగా ఉన్నారు భూ చట్టాల న్యాయవాద నిపుణులు సునీల్ కుమార్ గారు. కొన్ని లక్షల గిరిజన కుటుంబాలు అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నాయి. అటవీ భూములను సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కానీ వీరెవ్వరికీ చట్టబద్ధమైన హక్కులు లేవు. ఈ నేపథ్యంలో 2006 సంవత్సరంలో అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారికి మేలు చేసే విధంగా ROFR చట్టం వచ్చింది. ఈ చట్టం ఏం చెబుతోంది, గిరిజనులకు ఎలాంటి మేలు చేకూర్చుతుందో సునీల్ గారి మాటల్లోనే విందాం. HMTV నేలతల్లి వీక్షకులకి నమస్కారం. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పోడు భూములు, అటవీ భూములకు సంబంధించిన పెద్ద ఎత్తున వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో చూసాము, పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోడు భూములకి పక్కా పట్టాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతున్నాయి. అసలు ఈ నేపథ్యంలో అటవీ భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళ హక్కులు ఏమిటి, ఈ అటవీ భూములు దున్నుకుంటున్న వాళ్ళు లేదా పోడు వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళకి సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, వాళ్ళ హక్కులు ఏమున్నాయి, ఇబ్బందులు ఉంటే ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఈ అంశంపై ఇటీవల ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడతాను. అటవీ భూముల విషయానికి వచ్చినట్లయితే స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అడవులలో చెట్లను రక్షించడానికి కావచ్చు, అడవులో ఉన్న జీవరాశిని రక్షించడానికి బోలెడు చట్టాలు వచ్చాయి. కానీ ఎవరైతే అటవీ భూముల మీద ఆధారపడి బ్రతుకుతున్నారో, ఎవరైతే అడవులలో నివసిస్తున్నారో వాళ్ళ హక్కులకి ఎప్పుడూ గుర్తింపు లేదు. గుర్తింపు లేకపోగా ఎవరైనా సరే అటవీలో నివసించడం, అటవీ భూములు సాగు చేసుకోవడం చట్ట ప్రకారం నేరంగా ప్రకటించుకున్నాం. అడవులలో మనుషులు ఉండటం, అడవికి అపాయం అనే ఒక ఫారెస్ట్ పాలసీతో మనం ప్రభుత్వాలు పనిచేస్తూ వచ్చినాయి. కొన్ని లక్షల గిరిజన కుటుంబాలు అడవుల మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి, అటవీ భూముల్ని సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నారు, అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవనం చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ కూడా ఎవరికీ చట్టబద్ధమైన హక్కులు లేవు. హక్కులు లేకపోగా ఈ విధంగా అడవుల్ని అనుభవించటం లేదా అడవుల్ని సాగు చేసుకోవటం నేరంగా పరిగణిస్తూ చట్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2006 సంవత్సరంలో పార్లమెంటు ఒక గొప్ప చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ అటవీ భూములపై ఆధారపడి నివసిస్తున్న వాళ్ళకి మేలు చేయటం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న వాళ్ళ హక్కులని గుర్తించడం కోసం ఒక చట్టం వచ్చింది. అదే ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఇదే పాపులర్గా ROFR చట్టమని, FRA చట్టమని, అటవీ హక్కుల చట్టమని పాపులర్ అయింది. ఈ చట్టం ఏం చెప్తుంది, ఈ చట్టం కింద హక్కులు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉపోద్ఘాతంలో రాసుంటుంది, చారిత్రాత్మక అన్యాయం జరిగింది గిరిజనులకి, అటవీ భూముల్ని సాగు చేసుకుంటూ అటవుల మీద బ్రతుకుతున్న వాళ్ళకి, వారికి న్యాయం చేకూర్చడం కోసమే ఈ చట్టం చేస్తున్నామని చట్టంలో రాసుకున్నాం. ఈ చట్టం ఏమంటుంది అంటే, అటవీ భూములపై ఎవరికైతే ఇప్పటి వరకు ఉన్న హక్కులు ఉన్నాయో ఆ హక్కులని గుర్తించడానికి ఈ చట్టం. ఒకటి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, 2006లో పార్లమెంటు తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉంటుందో కొత్తగా ఎవరికి అటవీ భూముల మీద హక్కులు కల్పించలేదు. ఎవరైతే ఇప్పటి వరకు అటవీ భూములపై హక్కులు కలిగి ఉన్నారో వాళ్ళ హక్కుల్ని గుర్తించే ప్రయత్నం మాత్రమే ఈ చట్టం చేస్తుంది. ఈ చట్టంలో దాదాపుగా అడవులలో వేటాడడం తప్ప అన్ని రకాల హక్కుల్ని గుర్తించడానికి వెసులుబాటు ఉంది ఈ చట్టంలో. ఈ హక్కుల కోసం, వ్యక్తిగత హక్కుల కోసం అడగొచ్చు, లేదా సామూహిక హక్కుల కోసం. అటవీ భూమి సాగు చేసుకుంటున్నాము, 1 ఎకరమో 2 ఎకరాలు, దానికి వ్యక్తిగతంగా పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సామూహిక హక్కులు, ఒక ఊరు ఏర్పాటు చేసుకొని ఉన్నారు, లేదా ఒక చెరువు ఉంది, చేపల చెరువు ఉంది, లేదా ఒక పశువులు మేపుకునే స్థలం ఉంది, లేదా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తెచ్చుకోవటం కావచ్చు. ఇట్లాంటి వాటికి ఒక గ్రామమో లేదా ఒక పంచాయతీ సామూహికంగా కూడా హక్కులు అడగడానికి అవకాశం ఉంటుంది. సో వ్యక్తిగత హక్కులు, సామూహికంగా హక్కులు అడగడానికి ఈ చట్టం వెసులుబాటు కల్పించింది. దాంతోపాటు ఏమన్నారంటే, ఎవరికైతే అటవీ హక్కులు ఉన్నాయో వారు కనుక దరఖాస్తు చేసుకుంటే హక్కు పత్రాలు జారీ చేసే ప్రావిజన్ చట్టంలో ఉంది. అటవీ హక్కుల చట్టం కింద వ్యక్తిగత హక్కు పట్టా వచ్చినా, సామూహిక హక్కు పట్టా వచ్చినా
ఇక ఆ భూముల్ని వాటిని వాడుకోవడానికి చట్టబద్ధంగా హక్కులు ఉంటాయి. వారి మీద చర్యలు తీసుకోవడానికి కానీ, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లో కానీ, ఫారెస్ట్ యాక్ట్లో కానీ, ఇతర చట్టాల ద్వారా కేసులు నమోదు చేయడానికి వీల్లేదు. ఈ చట్టం ఒక సింపుల్ ప్రాసెస్ నిర్ధారించింది అటవీ చట్టం కింద హక్కు పత్రాలు పొందడానికి. ఈ చట్టం ఏమంటుందంటే 2005 డిసెంబర్ 13 నాటికి ఎవరైతే అటవీ భూములను సాగు చేసుకుంటున్నారో వారు కావచ్చు, లేదా ఇతర అటవీ హక్కులు ఉన్న వాళ్ళు, సామూహిక హక్కులు ఉన్న వాళ్ళు గ్రామ సభకి దరఖాస్తు చేసుకోవాలి హక్కుల్ని గుర్తించండి అని. ప్రతి పంచాయతీ, ప్రతి హ్యాబిటేషన్ పరిధిలో గ్రామ సభ నిర్వహించి ఒక అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ దరఖాస్తుని గ్రామ సభకు కానీ అటవీ హక్కుల కమిటీ కానీ పెట్టుకున్నట్లయితే అక్కడున్న అటవీ హక్కుల కమిటీ విచారణ చేయాలి. ఏమని విచారణ చేయాలి? నిజంగా వాస్తవంగా వీళ్ళ సాగులో ఉందా, వీళ్ళకి హక్కులు ఉన్నాయా లేదా అనే ఒక విచారణ జరగాలి. దరఖాస్తుతో పాటుగా 2 సాక్ష్యాధారాలను కూడా ఈ అప్లికెంట్ దరఖాస్తుదారు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏం సాక్ష్యాధారాలు ఉండొచ్చు? ఆ భూమి సాగు చేసుకుంటుండగా ఒకటి ఏదైనా రెవెన్యూ రికార్డులో పేరు వచ్చడం కావచ్చు, లేదా ఏమైనా హక్కుపత్రాలు ఇంతకుముందు వచ్చినాయి కావచ్చు, పట్టాలు ఇచ్చినాయి కావచ్చు, ఏమైనా రీసెర్చ్ స్టడీస్లో పేర్కోవడం కావచ్చు. ఇవేవీ లేకుంటున్నట్లయితే గ్రామంలో 2 పెద్దలు కనుక స్టేట్మెంట్ ఇచ్చినా స్టేట్మెంట్ కూడా పనికొస్తుంది. ఈ అటవీ హక్కుల చట్టం కింద అటవీ హక్కుల కమిటీకి దరఖాస్తు చేసుకుంటే తగిన సాక్ష్యాధారాలతోటి అటవీ హక్కుల కమిటీ విచారణలో కనుక వీరికి హక్కులున్నట్టుగా గుర్తించినట్లయితే అటవీ హక్కుల కమిటీ గ్రామ సభకు ఒక నివేదిక ఇస్తుంది. గ్రామ సభ మీటింగ్లో ఎవరెవరికి హక్కులు ఉన్నాయి, ఎంతెంత భూమికి ఎలాంటి హక్కులు ఉన్నాయని నిర్ధారణ చేసి తమ సిఫార్సులని సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి పంపాలి. SDLC అంటారు, సబ్ డివిజనల్ లెవెల్ కమిటీ. RDO కొంతమంది ప్రజాప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ SDLC ఏం చేయాలి అంటే గ్రామ సభలు పంపిన తీర్మానాలని స్క్రూటినీ చేయాలి. వీళ్ళు ఏవైతే సిఫార్సులు చేశారో సరిగా ఉన్నాయా లేదా అనేది స్క్రూటినీ చేసి వాళ్ళ స్క్రూటినీ రిపోర్ట్ని జిల్లా లెవెల్ కమిటీకి పంపాలి. దాన్ని DLC అంటాం, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, జిల్లా కమిటీ. జిల్లా కలెక్టరు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ముగ్గురు కూడా ఆ కమిటీలో ఉంటారు. వారు ఆ రిపోర్టు ఆధారంగా హక్కుపత్రాలు జారీ చేయాలి. ఒకసారి హక్కుపత్రం జారీ చేసినట్లయితే ఎవరికైతే ఈ హక్కుపత్రం వస్తుందో వారు నిరభ్యంతరంగా ఆ అటవీ హక్కుల్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండోది, ఎవరెవరికైతే హక్కుపత్రాలు జారీ చేశారో వారి వివరాలన్నిటిని కూడా గ్రామ సభకు పంపించడం జరుగుతుంది. ఆ గ్రామ సభ ఆధ్వర్యంలో కూడా ఒక అటవీ హక్కుల రిజిస్టర్ ఉంటుంది. అందులో హక్కులు వచ్చిన వారందరి వివరాలు ఉంటాయి. అటవీ సాగు భూమికి గిరిజనుడు హక్కు పత్రం పొందాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? నివాస స్థలానికి హక్కు పత్రం పొందాలంటే ఏం చేయాలి? సామూహిక హక్కు పత్రం పొందడం ఎలా? తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటి? ఇప్పుడు చూద్దాం. ఒకవేళ గ్రామ సభ గనక దరఖాస్తు తిరస్కరించినట్లయితే సబ్ డివిజనల్ కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్ డివిజనల్ కమిటీ తిరస్కరిస్తే జిల్లా కమిటీకి, జిల్లా కమిటీ కూడా తిరస్కరించినట్లయితే రాష్ట్ర స్థాయిలో ఉండే స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకోవడానికి చట్టంలో అవకాశం ఉంటుంది. ఈ హక్కు చట్టంలో, ఈ అటవీ హక్కుల చట్టంలో 2 కీలకమైన రైట్స్, దీని మీదనే ఎక్కువగా వివాదాలు వస్తున్నాయి, ఎక్కువ మందికి అవసరాలు కూడా అదే. ఒకటి, అటవీ భూములు సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే సాగు భూమికి హక్కు పత్రము. ఇక రెండవది, నివాస స్థలాలు ఏర్పాటు చేసుకుని అడవిలో ఉన్నట్లయితే ఆ నివాస ప్రాంతాలకు హక్కుపత్రం ఇవ్వటము, ఆ నివాస ప్రాంతాలని రెవెన్యూ గ్రామాలుగా మార్చటం. ఇక మూడవది, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ ఇతర సామూహిక హక్కులకి సామూహిక హక్కుపత్రం. ఈ 3 చాలా కీలకమైనవి. మనం మొట్టమొదటి చూసినట్లయితే సాగు భూమి, అటవీ భూమి సాగు చేసుకుంటున్న వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే చట్టం ఏమంటుందంటే డిసెంబర్ 13, 2005 నాటికి ఎవరైనా గిరిజనులు అటవీ భూమి సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే 10 ఎకరాలకు మించకుండా వాస్తవంగా వారి ఆధీనంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి హక్కుపత్రం ఇవ్వాలి. ఈ తేదీ డిసెంబర్ 13, 2005 ఎందుకు పెట్టారు అంటే ఆ తేదీన ఈ చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది కాబట్టి ఆ తేదీని ఒక కట్ ఆఫ్ డేట్గా నిర్ధారించారు. ఎవరైనా గిరిజనుడు అటవీ భూములను లేదా పోడు భూములను 13 డిసెంబర్ 2005 నాటికి సాగు చేస్తూ ఉన్నట్లయితే హక్కుపత్రం పొందడానికి అర్హుడు లేదా అర్హురాలు. ఒకవేళ గిరిజనులు కాకపోతే, గిరిజనేతరులు అయితే, నాన్ ట్రైబల్స్ అయినట్లయితే చట్టం ఏమంటుందంటే డిసెంబర్ 13, 2005 కంటే ముందు 3 తరాలుగా ఆ భూమిని అనుభవిస్తూ ఉండాలి. ఒక తరం అంటే 25 సంవత్సరాలను చట్టంలో చెప్పారు. అంటే 75 ఏళ్ళుగా ఆ భూమి సాగులో ఉండాలి, ఆ భూమి వారి అనుభవంలో ఉండాలి. అంటే 1930 నుంచి ఆ భూమి వారి ఆధీనంలో ఉంటే వారు కూడా హక్కుపత్రం పొందడానికి అర్హత ఉంటుంది. ఇక
ఆ నివాస స్థలానికి వచ్చినట్లయితే ఎవరి ఆధీనంలో ఇల్లు కట్టుకున్నట్లయితే వారు నివాస స్థలానికి వ్యక్తిగత హక్కుపత్రాలకే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ గ్రామాన్ని, ఆ ప్రాంతాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చాలని చట్టంలో ఉంటుంది. ఇక మూడోది సామూహిక హక్కులు. ఏదైతే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తెచ్చుకోవటమో, అడవి నుంచి ఖాళీ బాటలు కానీ బండ్ల బాటలు ఉంటే వాటి కోసం కావచ్చు, ఏమైనా చేపల చెరువులు ఉంటే వాటి కోసం కావచ్చు, ఇంకా లేదంటే మా గ్రేజింగ్ ల్యాండ్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా సామూహిక హక్కుపత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇట్లా ఈ చట్టం కింద తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఒక 2.5 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల దరఖాస్తులు వచ్చాయి హక్కుపత్రాలు ఇవ్వండి అని. 2008 నుంచి నేటి వరకు ప్రభుత్వం అంకెలు చూసినట్లయితే తెలంగాణలో దాదాపుగా ఒక 93,000 మందికి, ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 1,50,000 మందికి హక్కుపత్రాలు ఇవ్వటం జరిగింది ఈ చట్టం కింద. మరో పక్కన దాదాపుగా దరఖాస్తులలో 60% దరఖాస్తులు తిరస్కరణకు గురై వాళ్ళకి హక్కుపత్రాలే ఇవ్వలేదు. తిరస్కరణకు గురైనాయి కానీ తిరస్కరించినట్టుగా ఇంకా రాతపూర్వకంగా అప్లికెంట్స్కు తెలియచేయలేదు ఒకటి. ఇక రెండోది, ఈ హక్కుపత్రాలు వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్న పూర్తి విస్తీర్ణం కాకుండా దాన్ని తగ్గించి హక్కుపత్రాలు ఇచ్చారు. ఉదాహరణకి ఒక ట్రైబల్ 4 ఎకరాలు భూమి దున్నుకుంటున్నాడు. చట్టం ఏమంటుందంటే 10 ఎకరాల వరకు ఎంత వారి ఆధీనంలో ఉంటే అంతకి హక్కుపత్రం ఇవ్వాలి. 4 ఎకరాలకు బదులుగా 2 ఎకరాలకి హక్కుపత్రం ఇచ్చారు. ఈ రోజున తన 4 ఎకరాలు సాగు చేసుకుంటున్నాడు, 2 ఎకరాలకు హక్కుపత్రం ఉంటుంది, మరో 2 ఎకరాలకి హక్కుపత్రం లేదు. ఇది ఇంకొక సమస్య. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇటీవల ఒక సుప్రీంకోర్టు ఆదేశం వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశం ఏంటంటే, ఎవరెవరైతే హక్కుపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారో, ఎవరి దరఖాస్తులైతే తిరస్కరణకు గురైనాయో, ఈ తిరస్కరణకు గురైన దరఖాస్తులన్నింటిలో ఆ దరఖాస్తుదారులందరినీ కూడా అటవీ భూమి నుంచి తొలగించాలి అని ఒక ఆదేశాన్ని ఇవ్వటం జరిగింది. దీని మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరొకసారి సుప్రీంకోర్టు మెట్లెక్కి సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఆపండి అని కోరుకుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే, మా ఆదేశాన్ని వెనక్కి తీసుకోము కానీ ఈ ఆదేశాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని అన్నారు. ఇప్పుడు ఆ ఆదేశం మీద ఈ నెల 24వ తారీఖున మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఇప్పుడు ఒక మీమాంస ఏంటంటే, ఈ తిరస్కారానికి గురైన దరఖాస్తులన్నింటిలో కూడా వీరు ఇంకా ఎందుకు భూమిలో కొనసాగాలి, వాళ్ళ అప్లికేషన్ తిరస్కరించారు కాబట్టి తొలగించాలి అనేది సుప్రీంకోర్టు ఉత్తర్వుల సారాంశం. కానీ మరో పక్కన ఫీల్డ్ రియాలిటీగా వాస్తవ పరిస్థితులు చూసినట్లయితే 2 అంశాలు చాలా ఇంపార్టెంట్గా చూడాలి. ఒకటి, తిరస్కరించిన ప్రభుత్వం చెబుతుంది కానీ తిరస్కరించిన వాళ్ళకి రాతపూర్వకంగా సమాచారం వెళ్ళలేదు. తిరస్కరించారని చెప్పలేదు కాబట్టి వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి ఒక్కసారి కూడా అవకాశం దొరకల. మరి అప్పీల్కే అవకాశం లేనప్పుడు వాళ్ళని తొలగించినట్లయితే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది ఒకటి. ఇక రెండోది, గిరిజనులు ఎప్పుడు వారసత్వంగా తరతరాలుగా అటవీ భూములు ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళని అటవీ భూమి నుంచి దూరం చేయకూడదు, ఉన్న వాళ్ళందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలనేది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వస్తున్న ఆందోళన. ఈ నేపథ్యంలో ఇప్పుడు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక 3-4 ఉన్నాయి. వాటికి పరిష్కార మార్గాలు ఏంటో కూడా మనం పరిశీలించి చూడాలి. ఒకటి, అటవీ భూమి సాగు చేసుకుంటున్నారు. 2005 డిసెంబర్ 13 నాటికే సాగులో ఉన్నారు, కానీ ఇప్పటికీ దరఖాస్తు పెట్టుకోలేదు, హక్కుపత్రాలు రాలేదు, దరఖాస్తు చేయలేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా గ్రామాలలో ఉన్నారు. వీరేం చేయాలి? చట్టం ఏమంటుందంటే, ఈ అటవీ హక్కుల చట్టం అనేది నిరంతర ప్రక్రియ, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామసభ ఒక నోటిఫికేషన్ క్వాలిఫై చేసుకొని గ్రామసభ దరఖాస్తులు తీసుకోవచ్చు. అది సబ్ డివిజనల్ కమిటీకి పంపడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎవరెవరైతే అర్హులు ఉండి దరఖాస్తులు కూడా పెట్టుకోలేదో దరఖాస్తులు పెట్టుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక రెండోది, హక్కుపత్రం వచ్చింది నాకు, కానీ నా సాగులో ఉన్న పూర్తి విస్తీర్ణానికి హక్కుపత్రం రాలేదు. కొంత వచ్చింది, ఇంకో కొంత దగ్గర రాలేదు. అలా రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. టెక్నికల్ కారణాలు ఉన్నాయి. జీపీఎస్ మిషన్ ద్వారా కొలిచారు కాబట్టి కొంత ఇబ్బందులు వచ్చినాయి. కొన్ని చోట్ల అటవీ అధికారులు ఒప్పుకోలేదు కాబట్టి విస్తీర్ణం తగ్గించారు. కొన్ని చోట్ల షిఫ్టింగ్ కల్టివేషన్ 3-4 చోట్ల ఉంది కాబట్టి ఒకే చోట గుర్తిస్తామనే కారణంతో విస్తీర్ణం తగ్గింది. ఏదేమైతేనేమి చట్టం నిర్దేశించిన దానికంటే తక్కువ విస్తీర్ణానికి హక్కుపత్రాలు వచ్చాయి. వారందరి అప్లికేషన్స్ కూడా మరొకసారి పునఃపరిశీలన చేసి వాళ్ళందరికీ కూడా మిగతా భూమికి హక్కుపత్రాలు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇది 2. ఇక మూడో అంశము, సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎవరెవరి దరఖాస్తులైతే తిరస్కరణకు గురైనాయో వారందరికీ కూడా ఉభయ రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు రాతపూర్వకంగా దరఖాస్తు తిరస్కరించిన విషయాన్ని తెలియజేయాలి. ఏ కారణంతో దరఖాస్తు తిరస్కరణ గురైందో కూడా అందులో చెప్పాలి.
అంతేకాకుండా వారు దాన్ని అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాలి. ఇక నాలుగోది, ఇప్పటికీ కూడా అటవీ భూముల్ని సాగులోకి తెచ్చుకుంటున్నారు, ఇప్పటికీ పోడు చేసుకుంటున్నారు, ఇప్పటికీ అడవులు నరుకే కార్యక్రమాలు జరుగుతుంది. దాని మీద ప్రభుత్వం ఒక స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాలి. చట్టం ఏమంటుంది, 13 డిసెంబర్ 2005 కట్ ఆఫ్ డేట్ ఉంది కాబట్టి ఆ తేదీ తర్వాత అటవీ భూముల్ని సాగు చేసుకోవటం అనేది రాష్ట్రాల యొక్క అటవీ హక్కుల చట్టాల ప్రకారం నేరము, ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్ట ప్రకారం నేరం కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలి. షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఎల్టీఆర్ చట్టం వర్తిస్తుంది కాబట్టి షెడ్యూల్డ్ ప్రాంతంలో నాన్ ట్రైబల్కి హక్కుపత్రాలు ఇవ్వకూడదని ఒక నిర్ణయం 2 రాష్ట్రాలు తీసుకున్నాయి, అది ఇవ్వలేదు. కానీ నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో అలాంటి హక్కుపత్రాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నిజంగా కనుక నాన్ ట్రైబల్ 75 ఏళ్ళుగా ఆ భూమిలో ఉన్నట్లయితే వాళ్ళకు కూడా హక్కుపత్రాలు ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో ఉన్న కీలక సమస్య అటవీ శాఖ, రెవెన్యూ శాఖ మధ్యలో ఉన్న హద్దు తగాదాలు. లక్షల ఎకరాల భూమి 2 శాఖల మధ్య వివాదంలో ఉండిపోయింది. దీనివల్ల కొన్ని లక్షల మంది గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఏర్పడిన కమిటీలు ఏం చెబుతున్నాయి, చట్టాలు ఏం సూచిస్తున్నాయి, ఇప్పుడు తెలుసుకుందాం. ఒక తెలంగాణలోనే దాదాపుగా 4-5 లక్షల ఎకరాల భూమి అది ఫారెస్ట్ భూమా, రెవెన్యూ భూమా అని తెలియకుండా ఉంది. కొన్ని సందర్భాలలో రెవెన్యూ భూమిగా భావించి రెవెన్యూ అధికారులు భూమి లేని పేదలకి అసైన్మెంట్ పట్టాలు, లావణి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. వీరు లావణి పట్టాలు ఇచ్చారు కదా, వాళ్ళు సాగులోకి వెళ్ళినట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటవీ చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇట్లా ఒక 3-4 లక్షల ఎకరాలు, 5 లక్షల ఎకరాల వరకు ఇది రెవెన్యూ భూమా, ఫారెస్ట్ భూమా అనే ఒక బౌండరీ తేలకపోవటం వలన కొన్ని లక్షల మంది పేదలు ఇబ్బందులు గురవుతున్నారు. దీని విషయంలో చాలా సందర్భాల్లో చాలా కమిటీలు ఏం చెప్పినాయంటే ఇప్పటికైనా జాయింట్ సర్వే చేపించాలి. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు వెళ్ళి బౌండరీని నిర్ధారించాలి, ఫారెస్ట్ బౌండరీ ఎక్కడ ఉంటుందో. రెండోది, ఇలా నిర్ధారణ జరిగేంత వరకు ఏదైతే డిస్ప్యూటెడ్ ఏరియా ఉందో, అంటే అది ఫారెస్టా రెవెన్యూ భూమా తెలియకుండా ఉన్న సందర్భాలలో అది నిర్ధారణ జరిగేంత వరకు అక్కడ ఎవరైతే సాగు చేసుకుంటున్న వ్యక్తులు ఉన్నారో అటవీ హక్కుల చట్టం మేరకు ఆ డిస్ప్యూటెడ్ ఏరియాలో కూడా హక్కు పత్రాలు ఇవ్వాలి అనేది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో ఉన్న నియమం. 2 జరగలేదు ఈ 2 రాష్ట్రాలలో కూడా. ఒకటి, ఇంకా బౌండరీ ఫిక్సేషన్ జరగల, అంటే హద్దుల నిర్ధారణ కార్యక్రమం జరగలేదు. లక్షల ఎకరాల భూమి 2 శాఖల మధ్యలో వివాదంలో ఉండిపోయింది. ఇక రెండవది, ఈ వివాదంలో ఉన్న భూమిలో అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రాలు కూడా జారీ కాలేదు కాబట్టి చాలామంది గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకి వెంటనే పరిష్కారం కనుక అనుకోకపోతే ఇటీవల కాలంలో మనం ఇన్సిడెంట్స్ ఏవైతే చూస్తున్నామో అవి ఇంకా ఎక్కువగా జరిగే ప్రమాదాలు ఉన్నాయి. ఇక మూడో సమస్య గిరిజన ప్రాంతాలకు సంబంధించి డీమ్డ్ ఫారెస్ట్ ఇష్యూస్ అంటాం. అంటే అటవీ భూమిగా భావించబడ్డ ప్రాంతాలు, ఇంకా అది అటవీ భూమిగా పూర్తిగా కాలేదు కానీ ఈ లోపలనే అటవీ భూమిగా భావిస్తుంది అటవీ శాఖ. ఏంటివి? ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం లేదా తెలంగాణ అటవీ చట్ట ప్రకారం ఏదైనా భూమిని అటవీ భూమిగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దానికి ఒక ప్రక్రియ ఉంది. అటవీ చట్ట ప్రకారం సెక్షన్ 4 నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీన్నే ప్రిలిమినరీ నోటిఫికేషన్ అంటాం. అంటే పలానా భూమిని లేదా పలానా సర్వే నెంబర్ని లేదా పలానా ప్రాంతాన్ని అటవీ భూమిగా మారుస్తున్నాము, అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని జారీ చేసే ప్రాథమిక నోటిఫికేషన్. ఆ తర్వాత ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసరు అక్కడ ఉన్న వాళ్ళ హక్కుల నిర్ధారణ చేయటము, వాళ్ళ హక్కుల్ని సెటిల్ చేయటము, అంతిమంగా సెక్షన్ 15 నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ పలానా భూమిని మేము అటవీ భూమిగా మార్చాము అనే ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకొని దాదాపుగా 6-7 లక్షల ఎకరాల భూమి సెక్షన్ 4 నోటిఫికేషన్ మాత్రమే జారీ అయింది. అంటే పలానా భూమిని మేము అటవీ భూమిగా మార్చబోతున్నాము, ప్రక్రియ ప్రారంభిస్తున్నాము అనే నోటిఫికేషన్ మాత్రమే జారీ అయింది. ఇంకా విచారణ అయిపోలేదు, సెటిల్మెంట్ జరగలేదు. కానీ అన్ని అవసరాల కోసం దాన్ని ఇప్పటికే అటవీ భూమిగా అటవీ శాఖ భావిస్తూ ఉంది. అక్కడ చాలామంది హక్కులు ఉన్నాయి, కొంతమంది నివాస ప్రాంతాలు ఉన్నాయి, కొంతమంది భూములు సాగు చేసుకుంటున్నారు. వీళ్ళ హక్కులేవి ఇంకా పూర్తిగా నిర్ధారణ జరగలేదు, సెటిల్ కాలేదు. ఇప్పటికైనా సెటిల్మెంట్ అధికారులు నియమించి, ఒకప్పుడు ప్రతి జిల్లాలో ఒక ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అధికారులను జాయింట్ కలెక్టర్ దగ్గరే ఉన్నాయి కాబట్టి జాయింట్ కలెక్టర్లు కానీ, తెలంగాణలో ఇప్పుడు చిన్న జిల్లాలు జరిగిపోయినాయి కాబట్టి జాయింట్ కలెక్టర్కి ఆ బాధ్యత ఇవ్వచ్చు, వాళ్ళ బాధ్యత ఆ విధంగా ఉంది. ఇంకా ఒకవేళ ఎక్కువ పని ఒత్తిడి ఉన్నట్లయితే స్పెషల్ ఆఫీసర్స్ని ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా వేసి ఏవైతే డీమ్డ్ ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయో, ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రాంతాలు ఉన్నాయో వెంటనే ఫారెస్ట్ సెటిల్మెంట్ ప్రక్రియని పూర్తి చేయాలి. ఆ పూర్తి అయ్యేంత వరకు డీమ్డ్ ఫారెస్ట్ ప్రాంతాలలో కూడా అటవీ హక్కుల చట్టం కింద ఎవరైనా భూములు సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే హక్కుపత్రాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ విధంగా హక్కుపత్రాలు జారీ చేయాలి. ఇవి 3 అటవీ భూములకు సంబంధించిన సమస్య. ఇక గిరిజనులకు సంబంధించి నిరంతరం రగులుతున్న ఇంకొక కీలక సమస్య ఏంటంటే భూముల అన్యాక్రాంతం సంబంధించి ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్.
ఎల్టీఆర్ అంటాం మనం దాన్ని. గిరిజన ప్రాంతాలలో ఉన్న భూములు గిరిజనులు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి, గిరిజనేతలు ఏ విధంగా పొందడానికి వీలు లేదు అనేది చట్టం. ఆంధ్ర ప్రాంతంలో 1917లో ఈ చట్టం వచ్చింది. అలాంటి చట్టమే నిజాం పరిపాలనలో కూడా ఉండేది. ఆ తర్వాత స్వాతంత్రం ఏర్పడిన తర్వాత 1959లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఈ చట్టం, కొత్త చట్టం వచ్చింది, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1959. దీన్ని పాపులర్గా ఎల్టీఆర్ చట్టం అంటాం, లేదా 1 of 70 చట్టం అంటాం. 1970లో దీనికి ఒక కీలక సవరణ వచ్చింది కాబట్టి. ఇదే చట్టం తెలంగాణ ప్రాంతానికి 1963 నుంచి వర్తింపజేశారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్టం ఉంది. ఈ చట్టం ఏమంటుంది, ఏవైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో, షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయో, ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు ఏజెన్సీ, వరంగల్ జిల్లాలో ఏటునాగరం ఏజెన్సీ, ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఏజెన్సీ, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 1-2 మండలాలు, ఇందులో షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ షెడ్యూల్డ్ ప్రాంతానికే ఈ ఎల్టీఆర్ చట్టం వర్తిస్తుంది. క్లుప్తంగా ఈ చట్టం ఏం చెప్తుంది అంటే, ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే స్థిరాస్తుల్ని పొందడానికి, కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. నాన్ ట్రైబల్ ఎట్టి పరిస్థితుల్లో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వీలు లేదు అనేది చట్టం. 1970 తర్వాత ఒక గిరిజనేతరుడు ఇంకొక గిరిజనేతల దగ్గర నుంచి కూడా భూములు కొనుగోలు చేయడానికి వీలు లేదు. నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ కూడా సాధ్యం కాదు అనేది చట్టం. ఒకవేళ ఈ ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి గనక నాన్ ట్రైబల్ భూములు కొనుగోలు చేసినట్లయితే ప్రత్యేకమైన కోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం కింద వాళ్ళు చర్యలు తీసుకొని ఆ భూముల్ని తిరిగి గిరిజనులకు అప్పగించాలి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ అనే అధికారులు ఉన్నారు ఏజెన్సీ ఏరియాలో, లేదా ఆ ప్రాంతంలో ఉన్న ఆర్డీఓకి అధికారాలు ఉంటాయి చర్యలు తీసుకోవడానికి. వీరు ఇచ్చిన తీర్పుల మీద ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏకి అప్పీల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ పిఓఐటీడీఏ ఇచ్చిన తీర్పు మీద ప్రభుత్వానికి, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇది పరిష్కరించే యంత్రాంగం. ఈ చట్టం అమలు తీరును కనుక మనం ఒక్కసారి పరిశీలించి చూస్తే 1959 నుంచి 2004 వరకు అంకెలు అందుబాటులో ఉన్నాయి. ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తేనే 1959 నుంచి 2004 మధ్య కాలంలో ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలుపుకొని 76,000 కేసులు నమోదైనాయి ఈ చట్ట ఉల్లంఘన జరిగింది అని. ఈ నమోదైన 76,000 కేసులలో దాదాపుగా 35 నుంచి 36,000 కేసులు గిరిజనులకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. గిరిజనులకు అనుకూలంగా తీర్పులు వచ్చిన మిగతా 30-35,000 కేసులలో కూడా ఎక్కువ శాతం కేసులలో తీర్పు మాత్రమే వచ్చింది, ఇంకా భూమి దక్కలేదు. భూమి తిరిగి అప్పగించాలని తీర్పులు వచ్చినాయి, కానీ వాస్తవంగా ఇంకా ఎక్కువ శాతం వాటిలో భూములు గిరిజనులకు రాలేదు. ఇది ఒక పెద్ద సమస్య. ఇక రెండోది, అసలు ఫైల్ అవుతున్న ఎల్టీఆర్ కేసు చూసుకుంటే కూడా ఒకనొక స్టడీ ప్రకారం ఏంటంటే, యాక్చువల్గా అంటే అసలు జరుగుతున్న ఎల్టీఆర్ ఉల్లంఘనలో 10% కూడా కోర్టుల దృష్టికి రావటం లేదు. ఇది ఇక రెండోది. ఇక మూడోది, ఉమ్మడి రాష్ట్రంలో కోనేరు రంగారావు కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు చూసినట్లయితే గిరిజన ప్రాంతాలలో ఉభయ రాష్ట్రాలలో కలుపుకొని 51% భూమి గిరిజనేతల చేతిలో ఉంది. అది ఇంకా పెరుగుతూనే పోతుంది. అనధికారిక లెక్కల ప్రకారం ఇంకా అంతకంటే చాలా ఎక్కువ శాతం భూమి గిరిజనేతల చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యకి ఇక్కడ ఈ గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్స్ చేయాల్సిందేంటి, వాళ్ళకున్న హక్కులు ఏంటి? ఒకటి, ఎల్టీఆర్ చట్టం చాలా క్లియర్గా ఉంది, గిరిజన భూములు గిరిజన చేతులకు వెళ్ళకూడదు, వెళ్తే కేసులు పట్టిన అవకాశం ఉంది. అయినా ఎందుకు నష్టం జరుగుతుందంటే 2 బలమైన కారణాలు. ఒకటి, గిరిజనులకు అవగాహన లేకపోవటం ఒక ప్రధాన కారణమైతే, గిరిజనుల పక్కన నిలబడే ఒక న్యాయపరమైన యంత్రాంగం లేకపోవటం, సరైన న్యాయ సహాయం సలహాలు అందకపోవటం కూడా గిరిజనులకి కష్టాలకు గురి చేస్తుంది. కాబట్టి ఒకటి, గిరిజనులందరూ కూడా ఈ చట్టం మీద అవగాహన పెంపొందించుకోవాలి, రికార్డుల మీద అవగాహన పెంపొందించుకోవాలి, వెంటనే చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడా ప్రతి ఐటీడీఏ పరిధిలో లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కావచ్చు, లేదా ఐటీడీఏల ద్వారా కావచ్చు, ప్రతి పేద గిరిజన కుటుంబానికి తగిన న్యాయ సహాయం సలహాలు అందించే వ్యవస్థని బలోపేతం చేయాలి. ఇవి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.